నువ్వు ఎదుగుతున్నావంటే కొంతమంది ఓర్చుకుంటారు, కొంతమంది ఓర్చుకోలేదు. ఎలాగంటే వీడు ఎదిగిపోతున్నాడు, అన్ని చేసేస్తున్నాడు, ఇవన్నీ ఆలోచిస్తారు. కానీ వెనకాల పడే శ్రమ, కష్టం ఇవన్నీ ఎవరికి కనిపించవు, వినిపించవు. చూడు బ్రదర్, సక్సెస్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఆ సక్సెస్ అవ్వడానికి మొదట నుండి సక్సెస్ అయ్యే వరకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమందే ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఆ కంగ్రాచులేషన్స్ చెప్పేవాడు కాదు, కంగ్రాచులేషన్స్ చెప్పించుకునేవాడు బాబు. ఎస్, నువ్వు థింక్ చేసింది కరెక్టే బ్రో. నాకు నీ సక్సెస్ కావాలి, కనీసం నా కోసం కాకపోయినా మీ పేరెంట్స్ కోసమైనా నువ్వు సక్సెస్ కంపల్సరీ సాధించి తీరాలి. నువ్వు వెనకాల మాట్లాడుకునే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఎంతైనా మాట్లాడుకోండి, ఎందుకంటే మీ స్థాయి అదే కాబట్టి వెనక ఉండి మాట్లాడుకోవడం. ఇప్పటికైనా అవన్నీ మానేసి లైఫ్ లో ఏదైనా పనికొచ్చే పనుల మీద ఫోకస్ చేయండి. ఇంకా మ్యాటర్కి వస్తే, ఈరోజు వెయిట్ గెయిన్ 30 days ఛానల్లో డే 29 ఇంకా చూస్తున్నావేంటి బ్రో? ఇప్పుడే మన అకౌంట్ ని ఫాలో చేసి నీ థింకింగ్ తో పాటు నీ బాడీని, ఫిజిక్ ని కూడా బిల్డ్ చేసుకో. నీకు ఇప్పుడే కుదరకపోతే రీల్ ని సేవ్ చేసుకుని పెట్టుకో. రేపటి నుంచి డే 1 నుంచి స్టార్ట్ చేసి అలా మన బేసిక్ వర్కౌట్ అయితే ఫినిష్ చేసి ఓట్ మిల్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. బౌల్లో 2 bananas కట్ చేసుకుని వేసుకుని అందులో 2 tablespoon హనీ, 3 tablespoon పీనట్స్, 180 ml మిల్క్ యాడ్ చేసి ఫుల్ గా మిక్స్ చేసుకున్నాను. ఇంకా 2 tablespoon ఓట్స్ యాడ్ చేసుకుని ఫుల్ గా మిక్స్ చేసుకుని దానిపైన ఫుల్ గా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. అలా మన ఓట్ మిల్ అయితే రెడీ అయిపోయింది అనమాట. అందరూ డే 30 గురించి వెయిట్ చేస్తున్నారని తెలుసు. లెట్స్ సీ, రేపు కలుద్దాం.